అర్బన్ ఏరియాస్ లేని కనుక్కున్నాం కదా. కాకపోతే కమిషనర్ గారు ఇప్పుడు పిలిచి అర్బన్లో చాలా కాలనీస్ ఉంటాయి కదా. మనం ఒక వార్డులో చాలా కాలనీస్ ఉంటాయి. ఒక్కొక్క వార్డు చాలా పెద్దగా ఉంటుంది. మనం అట్లా వార్డు వైజ్ తీసుకుంటే పిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వార్డు వైజ్ కాదు, వార్డులో ఉన్న కాలనీ వైజ్ కావాలి. సో యాక్చువల్గా మీకు ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, మళ్ళీ నేను డౌట్ అడిగి కొంతమంది ఎంత పాపులేషన్ వేయాలని అంటున్నారు. వినాలి, దాంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. కొంతమంది ఎట్లా ఇచ్చారంటే పాత డేటాలో 4, 5 ఇచ్చేసి టోటల్ ఎంత అంటే 10 పెడతారు. మినిమం టోటల్స్ కూడా మన వాళ్ళకి ఎక్సెల్ వేయడానికి రావట్లేదు. మళ్ళీ మన దగ్గర ఉన్న ఎంఐఎస్ స్టాఫ్ కూడా మినిమం చెక్ చేస్తారు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చెక్ చేయండి. బిఫోర్ మాకు సబ్మిట్ చేసే ముందర 1-10 చెక్ చేసుకున్నాము. ఇంకా అలవాటు అయితే లేదు. చెప్పండి, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ స్కూల్ అదే సార్, స్కూల్ కోర్స్ ఆదిలాబాద్ ఏఎస్టీ. అదే సార్, ఒక कॉलोनी ఎక్కువ స్కూల్స్ ఉంటాయి सर, ज्यादा स्कूल्स रहे तो एक कॉलोनी में वो सब स्कूल का डिस्टेंस डालना, नहीं स्कूल्स भी अलग अलग मेंशन करना। ఇప్పుడు देखो, अब कोलीपुर कॉलोनी में 3 स्कूल है समझो. ओके, 3 स्कूल है तो विच इज वेरी नियरेस्ट. ఓకే ఓకే సార్. ఏది అతి దగ్గరగా ఉందో, లేదు 2 పక్క పక్కలు ఉంటే కూడా ఇంకా దగ్గర, మీటర్లలో కూడా దగ్గర. లేదు 2 ఒకటే కాంపౌండ్ లో ఉన్నాయి, 2 ఒకటే డిస్టెన్స్ వస్తుంది. హైయెస్ట్ ఎన్రోల్మెంట్ కో ఎడ్యుకేషన్ ఉండేది. ఓకే ఓకే సార్ ఆజాద్ సార్, ఇప్పుడు హైదరాబాద్ మేడం చాలా కాలనీస్ ఉంటాయి సార్. ఒక వార్డ్ లో చాలా కాలనీస్ ఉంటాయి. స్కూల్ అనేది ఒకటే కాలనీలో ఉంటది. మేడం ఇప్పుడు స్కూల్ అనేది ఒక కాలనీలో ఉంటుంది సార్. చుట్టుప్రక్కల చాలా కాలనీస్ వితౌట్ స్కూల్ ఉంటాయి. ఇప్పుడు ఆ కాలనీస్ అన్ని రాయాలా సార్? స్కూళ్ళతో సంబంధం లేదు. మీరు ఒక కాలనీ క్రియేట్ చేస్తున్నారు. ఎన్ని కాలనీ 100 కాలనీస్ ఉంటే ఫస్ట్ 100 కాలనీస్ ఇక్కడ రావాలా. దాని తర్వాత దానికి నియరెస్ట్ ఏ స్కూల్ దగ్గర ఉందో రావాలి. ఇప్పుడు ఆ కాలనీ డేటా మా దగ్గర ఉండదు కదా సార్. సిఆర్పీగా ఆ ఏరియా వాళ్ళకి తెలుస్తుంది. ఎవరుంటే వాళ్ళు చెప్పండి. ఓన్లీ ఒకటే టౌన్ ఉంది సార్, భూపాల్పల్లి టౌన్. మీరు ఇచ్చిన హ్యాబిటేషన్స్ లో 30 వార్డ్స్ ఉన్నాయి సార్. హ్యాబిటేషన్ కాదు, వార్డ్స్. వార్డ్స్ అదే 30 వార్డ్స్ ఉన్నాయి. yes, 30 వార్డ్స్ ఉన్నాయి. కాలనీస్ అంతకంటే ఎక్కువ ఏం లేవు. ఆ వార్డ్స్కే కాలనీ పేర్లు ఉంటాయి అంతే. అదే ఒక వార్డులో ఎన్ని కాలనీ ఉంటాయి? 2 ఉన్నాయా, 3 ఉన్నాయా? లేదు, ఒక కాలనీ, ఒక వార్డుకి ఒకటే కాలనీ ఉంటుంది. ఒక్క నిమిషం హలో సార్, ఇప్పుడు మా దగ్గర గుడి మల్కాపూర్ ఉంటుంది సార్. గుడి మల్కాపూర్ లో ఒక 36 కాలనీస్ ఉంటాయి. సార్ అనేది అందుకే మన దగ్గర లేదు. ఇప్పుడు రాస్తారు. అదేం జూమ్ పెట్టినా ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మా వాళ్ళకి జూమ్ పెట్టినాడు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సార్, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో మటుకు ఒక్క వార్డ్కి ఒక 30 to 40 కాలనీస్ వస్తాయి సార్. అని రాయాల్సింది. ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ మేడ్చల్ ఎన్ని కాలనీస్ ఉంటే అందరు రాయదాం. ఆచార్ గారు ఏంటి మీ ముగ్గురు ఒక నిమిషం ప్లీజ్. అయినా గారు ఇప్పుడు అందరు వెళ్ళిపోయిన తర్వాత మనం ముగ్గురం మళ్ళీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మిగతా వాళ్ళే చాలా తక్కువ ఉంటాయి, ఇవే ఎక్కువ. ఇష్యూస్ ఎక్కువ మీ దగ్గరనే ఉంటాయి. ఇంకా ఒక వార్డులో ఇది మాట చెప్తాయి, నా నిర్ణయం కాదు. డైరెక్టర్ గారు ఇప్పుడే ఒక గంట ముందర జూమ్ క్రియేట్ చేసే గంట ముందర 10 నిమిషాల ముందర అక్కడి నుంచి ఏమైనా జూమ్ క్రియేట్ చేసి
సో ఇది వార్డు వైజ్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్. సార్ ఎక్కడైనా కూడా సెన్సెస్లో కానివ్వండి, ఎల్జీ డైరెక్టర్ కానివ్వండి, ఎక్కడైనా కూడా వార్డు వరకే ఉంటుంది, లోయెస్ట్ వార్డు వరకే ఉంది యాజ్ పర్ గవర్నమెంట్. ఎక్కడ ఏ సెక్టర్ చూసినా సో మిగతా దాని కోర్స్ కానీ ఎక్కడైనా లేవంటే నాకు అవన్నీ కాదు, పిల్లలు ముఖ్యం కాబట్టి వార్డు కింద ఎన్ని ఉన్నాయి సార్, వార్డు కింద ఎన్ని కాలనీస్ ఉన్నాయి, ఒక్కొక్క వార్డులో 3 ఉంటాయి 4 ఉంటాయి, చాలా పెద్ద వార్డు ఉంటాయి. సో ఒక్కొక్క వార్డు సపోజ్ ఒక 2-3 కిలోమీటర్లు ఉందనుకోండి, ఒక స్కూల్ రాస్తాం, ఒక స్కూల్ ఆడ ఉంది కాబట్టి ఉందని చెప్తాం. కానీ అదే వార్డులో కొనాకలో ఉన్న పిల్లలు ఇక్కడికి రావాలంటే వాడు 2-3 కిలోమీటర్స్ రావాలి. కాబట్టి మన పిల్లలు మనం డేటా మనం తప్పించినట్లయితుంది, అట్లా ఎవరైనా క్లెయిమ్ చేస్తే మనం ఇబ్బంది పడతాం. ఫస్ట్ ప్లీజ్. సో ఇది కాబట్టి కంపల్సరీగా కాలనీ వైజే కావాలి. చెప్పండి వరంగల్ సార్, చెప్పండి. నేను అవన్నీ అడుగుతున్నాను. నేను మీకు ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇది డైరెక్టర్గా మనం ఏడీ గారికి ఇస్తాను, లింగయ్య సార్కి ఇస్తాను. లింగయ్య సార్ నుంచి మళ్ళీ డిఓస్కి నిన్న మీటింగ్ చేస్తారా సార్ చెప్తారా చేస్తారు. అది డిఓస్ వాళ్ళతో చేపిస్తారు. నిన్న కదా ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు 1 రోజు రమ్మంటే 4 రోజులకు ఇస్తారు సార్. మీరు అడిగినా ఎవరు అడిగినా చేసే టైంలో అట్లనే చేద్దాం సార్. చేసే టైంలో సార్ నిన్న కూడా మళ్ళీ మేము చేసింది ఎవరు చేసింది కాదు కదా. నా చెప్పేది నాది, నువ్వు నీ కష్టాలు ఈ విషయంలో పాత సర్వే వేరు, కొత్త సర్వే కూడా ఒక్క పూటలు కావాలి సిఆర్పి వినాలంటే ఎవరింటాను ఎవరు నాకు చెప్తే నేను హెల్ప్లెస్. మీకు కూడా ఇప్పుడు జస్ట్ నేను ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. మీకు నేను మిమ్మల్ని చేయమంటే ఇది ఏడీ గారు చూసుకుంటారు. డిఓలు చెప్తే వింటారు సార్, మేము చెప్తే వినే పరిస్థితి లేదు. ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీలాగా, కానీ మేము చెప్పగలుగుతాం సబ్జెక్ట్, కానీ చెప్తే సిఆర్పీలు మేము చెప్తే ఉడిపోయి చేసేంత లేదు సార్. నేను మీకు చేయమని చెప్పట్లేదు సార్. ఓకే ఓకే మీరు చెప్పినట్లే మేము ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒక్క నిమిషం ప్లీజ్. మీరు లిస్ట్ ఇస్తారా సార్ అంటున్నా, నాలెడ్జ్ షేర్ చేస్తాను అంతే. నేను అట్లాగా సార్ మీరు ఈ లిస్ట్ పంపిస్తారా అంటున్నా. నేను ఈ ఫైల్ ఇంకా పెట్టలేదు, ఇస్తాను. ఓకే కాలనీస్తో సాధిస్తారా సార్? కాలనీస్ ఇస్తారా లేకపోతే కాలనీస్ వీళ్ళే రాసుకోవాలి? నాకుంటే నేను మనకి మళ్ళీ దీనికి పెట్టకుంటే నేను సలీం హైదరాబాద్ పీకి సలీం ఫోన్ చేసి ఒకటి వార్డ్ నెంబర్ 28 నువ్వు ఉండేది ఏ వార్డులో ఉంటావంటే 28 వార్డులు అంటే ఎన్ని కాలనీస్ ఉంటాయి అంటే ఆయన చెప్తే దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి. సార్ చేయొచ్చు, కానీ మీరు కాదంటలేం, కానీ మేము చెప్తే చెప్పమని నేను అనట్లేదు, నిన్ను ఇప్పుడే స్టార్ట్ చేయమని అనట్లేదు. జస్ట్ నేను నాలెడ్జ్ ఇస్తున్నా. నాలెడ్జ్ నేను ఈ ఫార్మాట్ వాళ్ళకి షేర్ చేస్తున్నా కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు డిఓ గారికి వెళ్తుంది. డిఓ గారు ఇచ్చి ఎంబీఓలకు చెప్తారు, ఎంబీఓలు అడుగుతారు. స్థితిలో ఉండాలి. మళ్ళీ నాకు అక్కడ జూమ్ కూడా పెట్టాల్సి వచ్చింది. సార్ నిజామాబాద్ సార్, ఒక డౌట్ సార్. సార్ ఇప్పుడు సార్ నిజామాబాద్ సార్, ఇప్పుడు ఈ ఒక కాలనీ అనేది ఆ ఒక డివిజన్లో 2 times 3 times కూడా ఒక డివిజన్ ఉందనుకోండి, అది పార్షియల్గా 2-3 దగ్గర కూడా వస్తుంది ఒక కాలనీ నేమ్. అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మధ్య కాలంలో కాలనీలు అనే దానికి ఒక స్టిపులేటెడ్ డెఫినేషన్ లేదు. ఎవరికి దోచింది వాళ్ళు కాలనీలో పేర్లు పెట్టుకుంటారు, గల్లీకి ఒక పేరు అట్లా కూడా ఉంటాయి. కొద్దిగా అది ప్రాక్టికాలిటీ అనేది కొద్దిగా ఎక్కడన్నా లేదు, దానికి ఒక సైంటిఫిక్ మెజర్ లేదు. శాంక్టిటీ లేదు. శాంక్టిటీ లేనప్పుడు కరెక్ట్ డేటా మనం పర్మిట్ చేయలేదు. కొద్దిగా నువ్వు మొన్న ఫోన్ చేసిన డైరెక్ట్ నీకు ఫోన్ చేస్తే ఏమను సిఆర్ లో చెప్పినావా అన్న అంటే సిఆర్ లో మొన్ననే చెప్పినా, ఇంకా మళ్ళీ ఎందుకు చెప్తాను రోజు రివ్యూ వినండి. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే నాకు అర్థమైంది. ఇక్కడనే ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి. బొక్కలో కూడా ఉంది ఇది. ఓకే, ఈ బొక్కలగూడ అనేది యాజ్ పర్ సలీం ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది పార్ట్ వస్తుంది. బొక్కలగూడ కొంచెం పార్ట్ 28 కలుస్తుంది. ఓకే, ఇంకొక పార్ట్ 29లో కలుస్తుంది. 29
ఓకే, ఈ బొక్కలు కూడా అనేవి 2 దాంట్లో కవర్ కావాలి. 28లో రావాలి, 29లో రావాలి. ఓకే, ఓకే సార్ 29 ఎందుకంటే పిల్లలు ఈ 28 వార్డులో కలిసే దాంట్లో ఇక్కడ ఉండొచ్చు పిల్లలు, 29 వార్డులో ఇదే బొక్కలు కూడా కాళ్ళు అక్కడ కూడా ఉండొచ్చు. కాలనీ ఈడ రావాలో ఆడ రావాలి. రైట్ సార్, ఓకే, గాట్ ఇట్, థ్యాంక్ యూ. సార్ ఒక కైండ్ సబ్మిషన్ సార్. ఈ జిహెచ్ఎంసి పరిధిలో కాలనీ డేటా అనేది ఎక్కడ లేదు సార్, ఆన్లైన్ కూడా లేదు. వార్డ్ వైజ్ కాలనీ డేటా. అక్కడ ఉన్న సిఆర్పికి తప్ప మనకు లోయెస్ట్ ఎంప్లాయీ ఎవరంటే ఫీల్డ్ జరిగే వాళ్ళు ఎవరంటే సిఆర్పి తప్ప. వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళని ఇమ్మన్నారు, కనుక్కునాలా లేదంటే చేయాలి. కామారెడ్డి కరీంనగర్ సార్ చెప్పండి. ఇప్పుడు ఇది క్రైటీరియా 1 కిలోమీటర్ ఎబోనే కదన్నా ఏది తీసుకున్నా కూడా అన్ని నేను అందుకని ఫస్ట్ టైం చేస్తున్నాము. ఇది మాస్టర్ కాలనీ మాస్టర్ కాబట్టి ఇది ఎన్ని కిలో ప్రతి రోలో ప్రతి దాంట్లో కూడా డేటా రావాల్సిందే. మళ్ళీ ఏమడుతారో తెలియదు, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మనం డిస్టెన్స్ సంబంధం లేదు, 0 డిస్టెన్స్ రాయాల్సిందే. ఓకే అన్న. ఏ కాలం కూడా బ్లాంక్ రావాలి. ఒక కాలం ఏ వార్డులో వస్తుంది ఎట్లా అనేది సిఆర్పిలకు అట్లా ఐడియా ఉంటుందా సార్? కనుక్కుంటారు, లేదంటే కూడా వార్డు ఆ వార్డులో అర్బన్ లో ఉన్న వాళ్ళు కాలనీ బౌండరీస్ ఏ వార్డు వరకు కవర్ అవుతున్నాయి అనేది ఆ సిఆర్పి జస్టిఫై చేయగలుగుతాడా? చేయగలగాలి. నంబర్ ఆఫ్ కాలనీస్ ఎవరు ఇష్టం ఉన్నట్టు పేర్లు పెట్టుకుంటారు కదా సార్. ఆ కాలనీస్ కూడా అవి రిజిస్టర్డ్ కాలనీస్ ఉండవు, ఓన్ల స్ట్రీట్ కాల్ పేరు పెట్టుకుంటారు కదా. కాదు అదే సొంతంగా పెట్టుకునేది కాదు కదా, ఎప్పటి నుంచో ఉంటాయి అవి. సో ఎప్పటి నుంచో మనకి ఇప్పుడు ఒక కాలనీస్, ఇప్పుడు నేను మహిళల్లో ఉన్నప్పుడు చూస్తుంటుంది మా దగ్గర వార్డ్ నెంబర్ 30 ఎంతనో ఉంటుండే. ఒకటి రాజేంద్ర నగర్ ఉంటుండే, ఇంకోటి సద్దలగుండ అని ఒకటి ఉంటుండే. అంతే ఏరియాస్ ఇవి కవర్ అవుతుండే అక్కడ. అన్న కాలనీ పేరు రిపీట్ అయితే కానీ కొన్ని డూప్లికేట్ కాలనీస్ ఉంటాయి, సేమ్ పేరుతో ఉంటాయి కాలనీస్. ఉండండి, ఒక కాలనీ రెండు వార్డుల్లో వస్తే కూడా 2 సార్లు వస్తారు. అదే గాంధీనగర్ అనేది మూడు కాలనీస్ ఉన్నాయి గాంధీనగర్ పేరు మీద. ఇప్పుడు ఒక వార్డ్ నెంబర్ సపోజ్ ఒకటి గాంధీనగర్ కాలనీ ఉంది. ఈ గాంధీనగర్ కాలనీ అనేది వార్డ్ నెంబర్ 10 అండ్ వార్డ్ నెంబర్ 11. దీంట్లో ఒక 20%, దీంట్లో 30% కవర్ అయిందనుకో, అక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. కాలనీ 3 సార్లు ఉంటాయి అన్న, 3 కాలనీలు ఉన్నాయి గాంధీనగర్ పేరుతోనే 3 ప్లేస్లలో 3 కాలనీలు ఉంటాయి. గాంధీనగర్ 2 అని రాయాలి. లేదు, వార్డ్ నెంబర్ మారుతుంది కదా, వార్డ్ నెంబర్ మారుతుంది, పేరు డూప్లికేట్ అవుతుంది కదా. డూప్లికేట్ అయితే ఏమైతుంది, 2 ఉంటాయి కదా. నేను ఇక్కడ వార్డ్ నెంబర్ ఉంటుంది, కాలనీ నెంబర్ ఉంటుంది. కానీ ఇది కాదు డౌట్ ఆజాద్ గారు, ఇప్పుడు ఒకటే కాలనీ 2 వార్డులలో ఉన్నప్పుడు పాపులేషన్ ఎట్లా రాయాలి? 2 ఫుల్ రాయండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బొక్కల కూడా అనేది వార్డ్ నెంబర్ 28 ఉంది, వార్డ్ నెంబర్ 29 పాపులేషన్ ఎంత రాయాలి? ఆన్లైన్ లో 2 ఫుల్ రాస్తాయి. పాపులేషన్ ఈ పార్ట్ లో తెలుసు, అది ఎక్కడ దొరకాలి? అది పిల్లలు అదే పిల్లలు అక్కడి వరకు ఎంతమంది, ఇక్కడ వరకు ఎంతమంది కౌంట్ చేసుకొని రాయండి. అంతే, అది ఇంకా కష్టం అవుతుంది కదా. ఎక్కడెక్కడైతే కష్టం ఉందో అవుతుంది. వాళ్ళు కాలనీని గుర్తించేదే కష్టం. అలా ఒక కాలనీ 2 వార్డులలో ఉండి మనం అనేది వెరీ రేర్ కేసు, ఎక్కువ ఉండవు కాదు. ఉన్న కాడ దాంట్లో మనం ఎంత పర్సెంటేజ్ ఉంది అనుకుంది, సపోజ్ ఒక 30, మరీ చెప్పలేని పరిస్థితిలో ఉంటే నెక్స్ట్ కేసు ఏంటి, 100 మంది ఉన్నారు, ఇది ఒక 30% మనకి వార్డ్ నెంబర్ 28లో ఉంది, 70% వార్డ్ నెంబర్ 30లో ఉంది, డివైడ్ చేసి అదే టోటల్ పాపులేషన్ ఆ రేషియోలో అంతే. మరి చెప్పలేని పరిస్థితిలో ఉంటే లేదు తెలిసి ఓకే. చూడండి సార్, ఇది రంగారెడ్డి. ఇంకా సంగారెడ్డి ఎవరున్నారండి? సంగారెడ్డి సార్ ఏపీ అర్థమైందా? అర్థమైంది సార్. ఎవరెవరు ఉన్నారు మీ వాళ్ళు? ఉన్నారు సార్, ఏసీ పీసీ సార్. సో ఇంకొకటి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే 4 కాలనీలు ఉంటే ఇలా కామ పెట్టి అని 4 సార్లు అట్లా ఎట్టే పరిస్థితుల్లో చేద్దాం. ఎన్ని కాలనీ ఉంటే అన్ని సార్లు రావాలి.
కాలనీ ఇస్ ద స్కూల్ అనుకో, కాలనీ అంటే మన భాషలో. ఓకే, సో ఇది ఎన్ని కాలనీస్ ఉంటే అన్నిసార్లు రిపీట్ కావాలి ఆ వార్డును. ఇంకొకటి చాలా మంది ఎన్నిసార్లు చెప్పిన డిస్టెన్స్లో 1 km 2 km 2.3 km కేఎంఎస్ కే స్పేసు ఎం స్పేసు కేఎం స్పేస్ ఎస్ ఇట్లా కొట్టాకండి, ఓన్లీ డిజిట్స్ రావాలి. ఇట్లా ఎంత ప్లేన్ ఉంటే అట్లే రావాలి. జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే ఇది మనకు మళ్ళీ మీరు నేను మళ్ళీ నైట్ చెక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. సో మీరు పంపించినాక నేను ఓకే అంటేనే మీరు సైన్డ్ కాపీ, అంటే మీ దగ్గర సైన్డ్ కాపీ తెప్పించుకోండి. ఓకే, ఎంబీఓలతో తెప్పించుకునేటప్పుడే. ఓకే, నేను చెప్తాను మీకు ఈ స్కూల్ డైస్ కోర్సు పర్ఫెక్ట్ ఏమని చెప్పండి. మొన్న ఇప్పుడు కొన్ని చూస్తుంటే ఏది సేమ్ ప్రైమ్సే తెప్పించింది, సింగిల్ ప్రైమ్సే స్కూల్ కోర్సు రాంగ్ లేవు, కాకపోతే తప్పు ఉన్నాయి. అంటే ఒకటే డైస్ కోడ్ ఉంది, 2-3 స్కూల్లో కూడా చేసారు. మరి ఇట్లా కూడా అసలు స్కూల్ కోర్సు కూడా తప్పేస్తే ఎట్లా అండి మన వాళ్ళు? స్కూల్ కోడ్ కరెక్టే ఉంది, కాకపోతే వేరే స్కూల్ చేసారు. ఒకటే స్కూల్ కొన్ని 2-3 స్కూళ్ళకు ఉంది. ఇంకా ఇంతకంటే ఇంకా వేరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు సింగిల్ ప్రైమ్సే స్కూల్స్ అడిగారు, దాంట్లో పిఎస్ ఎన్రోల్మెంట్ ఎంత, హై స్కూల్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, నేను డైస్ కోడ్తో వేసుకుంటా. అంటే స్కూల్ నేమ్తో రాదు కదా, రాంగ్ ఎన్రోల్మెంట్ పోయినట్టు. లేకపోతే ఫిజికల్గా పోయినప్పుడు ఏంది అంటారు, ఫామ్ ఇదే ఇచ్చిరా అని చెప్తాం, దాన్ని బట్టి చూసుకుంటే డైస్ కోడ్ తప్పు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇమ్మని చెప్పండి. మన వాళ్ళకి ఇంకా అసలు స్కూల్ కోర్సు కూడా ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి సార్, మీరు ఏమైనా ప్రొఫార్మా పంపిస్తున్నారు? ఇదే ఫామ్ అంటే నాకు కావాల్సింది ఇంకేముంటుంది యాడ్ చెప్పండి, ఇంకేమైనా చెప్పండి, నేను సజెస్ట్ చేయండి, దాని కొరకనే పెట్టింది. మీరు ఇది ఇచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ మీకు ఇచ్చే డేటాలో ఇలా కాలనీ కోడ్ అని నేను జనరేట్ చేసిస్తా ఒకటి. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇది ఇస్తాను. ఒక్కొక్క కాలనీకి ఒక కోడ్ జనరేట్ చేసిస్తానండి. ఇది ఇంకా మాస్టర్ అయిపోతుంది ఎవ్రీ టైం, మనకి ఏం ప్రాబ్లం లేకుండా. ఓకేనా జనగాం సార్? ఇప్పుడు ఏం లేదు సార్, ఒక వార్డ్ లో చాలా కాలనీలు ఉన్నాయి సార్. ఇప్పుడు వార్డ్ నెంబర్ 1 లో చాలా డిస్టెన్స్ ఉన్నది బస్ స్టాండ్ అవుతా. ఎన్ని కాలనీలు అని రాస్తాం సార్? అవి ఒక్కొక్క వాడ ఒక్కొక్క కాలనీ పేరు పెట్టుకున్నారు. ఎన్ని కాలనీ అని రావాల్సింది దాదాపు చాలా ఏరియా ఉంటుంది సార్. వార్డ్ నెంబర్ 1 కొత్త సిటీ, అది ఒక 5 square kilometers దాకా ఉంటుంది. అది చాలా కాలనీలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వీళ్ళకి దొరుకుతాయంటారా సార్? సాయంత్రం పూట వీళ్ళకు సిఆర్పీలకు ఇస్తాము. నిన్న నైట్ రమ్మన్నారు, మీరు ఇచ్చిన డేటా నిన్న నైట్ సార్? డేటా నిన్న పంపించిన సార్, నేను ఇవాళ పంపించిన. డిఓస్కి వస్తుంది ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మీ పైన మీరే టెన్షన్ పడకండి, వాళ్ళు చూసుకుంటారు, డిఓ చూసుకుంటారు. సార్ అదే సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచే కాలనీల లిస్ట్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలుగుతారా మాకు? ఇప్పుడు వీళ్ళు కాలనీలు కష్టం అవుతుంది కదా అర్బన్ లో, హైదరాబాద్ లో. జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ నుంచి అట్లా కాలనీలు, వార్డులో ఎన్ని కాలనీలు ఉన్నాయని లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు కదా వాళ్ళు. కానీ మరి వీళ్ళు ఇట్లా చేయాలంటే అన్నోన్ కాలనీస్ ఎన్నో ఉంటాయి, అసలు సిఆర్పీలో కాదు ఎంఈఓ ఎవరికి తెలియకుండా ఉండేవి చాలా ఉంటాయి కదా. వాళ్ళు సిఆర్పీలు అంటేనే అన్ని తిరిగేతోళ్ళు, వాళ్ళు ఫీల్డ్ మనకు ఉండేది అతను ఒక్కడే ఆధారం. ఓకే, ఇప్పుడు సరూర్ నగర్ అంటే ముగ్గురే సిఆర్పీలు ఉన్నారు. ఏంటి అంటే అది వాడులే వాళ్ళు లిస్ట్ తెప్పించుకుంటారా చూస్తాం. నాల్కల్ ఆమెకి ఏమన్నా తెలుసట నాలో ఎన్ని కళ్ళు ఉన్నాయి అస్సలు తెలియదు. ఇప్పుడు అదే మాట అన్నా నేను ఫార్మాట్ అయితే ఓకే, పేరు పెట్టుకుంటారు, చేసి ఇస్తున్నా సార్, మా ఇష్టం మీ ఇష్టం అని. దానికి ఏం అథెంటిసిటీ ఉంది కదా సరే. ఇప్పుడు యాక్సెస్ ఉన్న స్కూల్ కు కూడా పాపులేషన్ అవన్నీ వేసి ఇవ్వాలా? ఇదే ఏం క్రైటీరియా ఉంది?
నా తండ్రి పేరు నచ్చితే నేను కాలనీ కూడా పేరు పెట్టుకోవాలి. ఏమున్నది దానికి, ఏం గ్రేట్నెస్? ప్రైవేట్ స్కూల్ డీటెయిల్స్ ఏమున్నది దానికి? ఎవడన్నా ఆపేటోడు ఉన్నాడా? మన దేశం ఇండియా లేదనుకుంటే మెర్సిఫుల్ అండ్ ఓపెన్ ఫ్రీ ఏరియా. డీటెయిల్స్ అయితే తెలుస్తుంది కదా, అర్థం చేసుకోవాలా మున్సిపల్ సార్ కూడా. నియరెస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పుడు పాపులేషన్ వెయ్యలే కదా సార్. ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ వెయ్యాలంటే ఆ పాపులేషన్ లెక్క కట్టడం కష్టం కదా. చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఒకటి గ్రేటర్ దాన్ 1 కిలోమీటర్ ఉంటే పాపులేషన్ ఒకటి తర్వాత చేద్దాం. ఓకే, వితిన్ 1 కిలోమీటర్ 0 to 1 కిలోమీటర్ ఉంటే పాపులేషన్ అవసరం లేదు. తర్వాత ప్రైవేట్ స్కూల్ డీటెయిల్స్ స్కూల్ అయితే ఉంటది కదా, స్కూల్ అయితే తెలుస్తుంది కదా మన మాత్రం అన్ని కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే పాపులేషన్ సర్వే అంటే కొంచెం ఇబ్బందికరమే కాబట్టి గ్రేటర్ దాన్ 1 ఉంటే కంపల్సరీ కావాలి పాపులేషన్. సార్ ఈ పాపులేషన్ లో రాత్రి బాయ్స్ గర్ల్స్ అని పెడితే అందరు ఒకటే కన్ఫ్యూజ్ అయ్యింది సార్. మేల్ ఫీమేల్ గా పెట్టుంటే బాగుండేదేమో. ఎందుకు 14-15 పాపులేషన్ ఉంటే అక్కడ మరి ఇదే కదా సార్ స్కూల్. ఓకే 1 to 5 సార్. మేము పాపులేషన్ అంటే మేల్ ఫీమేల్ అనుకున్నాం. అనుకుంటే ఎట్లా మారిపోతుంది మరి. స్కూల్ ఏజ్ చిల్డ్రన్ కాలం చేయండి సార్. పాపులేషన్ బదులు స్కూల్ ఏజ్ చిల్డ్రన్ అంటే బాగుంటదేమో. పాపులేషన్ అనే టర్మ్ తోటి పాపులేషన్ తీసుకున్నాము. నేరుగా మనం మాట్లాడింది పాపులేషన్ తో. నీకు పని, నీకు పాపులేషన్ తో స్కూల్ ఇస్తారా? నాకు అర్థం కాదు. టర్మినాలజీ సార్. చైల్డ్ పాపులేషన్. ఓకే మళ్ళీ అదే సార్. ఇప్పుడు ఓన్లీ ప్రైమరీ స్కూల్స్, ఇప్పుడు ఓన్లీ ప్రైమరీ కదా సార్. ఇది ఓన్లీ ప్రైమరీ. అదొక్కటి మీకు గుడ్ న్యూస్. అది అదే సార్ ఒకటి డౌట్ వికారాబాద్. ఒకటి వితిన్ 1 కిలోమీటర్ లో ఉర్దూ మీడియం ఉందనుకోండి, గవర్నమెంట్ స్కూల్ ఏదన్నా ఉండే గవర్నమెంట్ ప్యారలల్ మీడియం పెడతారు ఉన్నట్లే స్కూల్. కొత్త స్కూల్ పెట్టచ్చు. గుడ్ న్యూస్ అన్నారు. ఒకటి మీరు ఇచ్చే పాపులేషన్ బట్టి కొత్త స్కూల్స్ వస్తాయి. అసలు చాలా జాగ్రత్త అయ్యాలి మీరు. ఆ స్కూల్స్ అన్ని శాంక్షన్ అయినాక నేను ఈ పాపులేషన్ వేయలేదు ఆ పాపులేషన్ అంటే పెద్ద ఇబ్బందులు పడతారు. గ్రేటర్ దాన్ 1 కిలోమీటర్ ఉన్నదానికి పాపులేషన్లో 5 మంది 6 మంది ఉంటేనేమో ట్రాన్స్పోర్టేషన్ ఏదో ప్రపోజ్ చేయొచ్చు. 20 అబోవ్ 20 ఉందనుకో కొత్త స్కూల్ పెడతారు. ఇప్పుడు ఆడ ఇప్పుడు ఆ వార్డ్ లో ప్రైవేట్ స్కూల్ కు వెళ్ళే వాళ్ళ పాపులేషన్ కూడా ఇవ్వాలా సార్ పిల్లలు? పాపులేషన్ అంటే ఏంది? మొత్తం స్టూడెంట్స్. మళ్ళీ ఇక్కడ స్కూల్ పోయే పిల్లలు ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ అంటలేను కదా. పిల్లల సంఖ్య సార్ ఇప్పుడు వాళ్ళు కొంతమంది రెసిడెన్షియల్ లో ఉంటారు, ప్రైవేట్ లో ఉంటారు. వాళ్ళది ఎట్లా దొరుకుతుంది సార్? ఇప్పుడు నీకు అవన్నీ అడుగుతారు, రెసిడెన్షియల్ అవన్నీ అడుగుతున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్కూల్ పోతున్నారు అంటే ఇక్కడికి వస్తారు గవర్నమెంట్ రెసిడెన్షియల్ అవన్నీ. అయినా ఇప్పుడు 0 to 1 లేదు కదా సార్, అవసరం లేదు 0 to 1. ఎందుకంటే మనకు వార్డ్స్ అన్ని 0 to 1 ఉంటాయి. 0 to 1 ఉంటాయి దాదాపు. 0 to 1 వద్దు, స్కూల్ డీటెయిల్స్ మాత్రం అన్నిటికి కావాలి. ఓకే, కంపల్సరీ స్కూల్ డీటెయిల్స్ మాట అన్నీ కావాలి. అది రాస్తాను, నేను నోట్ రాస్తాను క్లియర్గా. మీ దగ్గర బాగా మీరున్నప్పుడు రాదు. సరే, గుడ్ న్యూస్ అన్నారు. మరి ప్రైమరీకే వరకే వర్తించారు అంటే అప్పర్ ప్రైమరీ హై స్కూల్ కూడా రాబోతున్నాయా సరే ఇట్లనే వరకు? రాదు, ఎందుకంటే ఒక స్కూల్ ఫెసిలిటీ అంటే తర్వాత లేనప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటారో ఏదో చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ అన్నిటికీ స్కూల్ కట్టలేదు కదా. ఫస్ట్ ఏం రాదంట, నిద్ర లేదు సార్ 2 రోజుల నుంచి, అందుకోసం అడుగుతున్నా. పాపులేషన్ చైల్డ్ పాపులేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ది colonies having government school within 1 kilometer.
that is distance between 0 and 1 kilometer. Okay, ఇంకా చెప్పండి. Government and private details is required for colonies about distance. లేకపోతే ఇంకేమైనా చెప్తారా? అయ్యా అసరఫ్ గారు. సార్ ఏం లేదు సార్, ఇక థ్యాంక్ యూ, సరిపోతుంది. Population is not required, but the colonies having government schools within 1 kilometer is distance between 0 and 1 kilometer. 0 to 1 is correct. The database లో సార్ అదే ఫార్మాట్ మళ్ళీ ఒకసారి షేర్ చేస్తారా గ్రూప్లో? లేకుండా ఎట్లా చేస్తాం? నేను ఈ మాస్టర్ ఇస్తా, ఓకే సార్. Government private school details is required for all colonies. మన అప్లికేషన్ కోడ్ సార్ ఇది కూడా పాయింట్ సార్, యూనిక్నెస్ ఉంటుంది, మళ్ళీ కాలనీకి యూనిక్నెస్ రాదు. చెప్పండి. కాలనీ కూడా కోడ్ ఇస్తే బాగుంటుంది సార్, లేదా యూనిక్నెస్ పోతుంది. కాలనీ పేరు ఇస్తే నాకు ఎంటర్ చేసినప్పుడు ఎన్ని జిల్లాలు వస్తారో కోడ్ జనరేట్ చేస్తారు. ఇది నీకు మాస్టర్ అప్లికేషన్ మాస్టర్ ఇది అట్లా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఫ్రీ అయిపోయిన తర్వాత మీరు అంతా స్కూల్ పడినాక మీరు ఫ్రీ అయినాక వీటిని స్కూల్ కోడ్ మ్యాప్ చేపిస్తారు. కోడ్ ఎక్కడ ఉన్న స్కూల్ డైరెక్ట్ దాని పక్కలో ఉన్న రూరల్ అయితే అప్లికేషన్ కోడ్ అర్బన్ అయితే కాలనీ కోడ్ అయితే ఇస్తాం. మీకు పర్మనెంట్ ఇది. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, కాలనీలో గవర్నమెంట్ స్కూల్ 1 కిలోమీటర్ లేకపోతే వాళ్ళ పాపులేషన్ కావాలి కదా సార్? కాలనీలో 1 కిలోమీటర్ లోపల గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ స్కూల్ లేకపోతేనే వాళ్ళ పాపులేషన్ అవుతారా? అందరు అన్ని కాలనీల పాపులేషన్ వేయాలి? అవసరం లేదు సార్, అక్కడ కూడా అంతే సేమ్. లోయెస్ట్ ఎంటిటీ కాలనీ ఎన్ని కాలనీ ఈ కాలనీ చేస్తాం. హౌస్ హోల్డ్ సర్వే పోతే ఒక హౌస్ హోల్డ్ మనం కన్సిడర్ చేస్తాం. అది ఊరు మొత్తాన్ని కలిసి ఆ గేర్లో ఉన్న అందరూ చేస్తాం. ఏ కాలనీ గురించి మాట్లాడుతున్నామో ఇక్కడ రోడ్ నెంబర్ 1లో ఇక్కడ కాలనీ ఉంది. ఈ కాలనీ గురించి మాట్లాడుతున్నాను. 4 కాలనీలో గవర్నమెంట్ స్కూల్ ఉందనుకోండి, వాళ్ళ పాపులేషన్ అవసరమా? ఇక్కడ క్లియర్గా రాస్తున్నాయి కదా, గవర్నమెంట్ population is not required for the colonies having government schools within 1 kilometer. ఓకే సార్, ఓకే. పార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక కాలనీ సగం ఇక్కడ ఉంటుంది, సగం అక్కడ ఉంటుంది. 3 కాలనీ కూడా కలిసే అవకాశం 3 కాలనీ రాని. ఎందుకంటే పిల్లలు ఇక్కడ నివసించే పిల్లలు ఇటు కదా, ఆ వాటి కింద కదా, వాళ్ళకు ఉందా లేదనేది వస్తుంది.
ఆ 3 కాలనీలలో పాపులేషన్ అనేది రిక్వైర్డ్ అవసరం కాకపోవచ్చు, ఎందుకంటే సార్ అక్కడ 1 కిలోమీటర్ బిలోలో స్కూల్ ఉన్నప్పుడు మనం పాపులేషన్ జోలికి పోం కదా సార్. నేను మళ్ళా అడిగి అంటున్నాను, అదే చెప్తున్నా. 0 to 1 కిలోమీటర్ ఉంటే పాపులేషన్ జోలికి వెళ్ళొద్దండి. గ్రేటర్ దాన్ 1 కిలోమీటర్ పాపులేషన్ పక్క. మీరిచ్చే పాపులేషన్ ప్రకారమే కొత్త స్కూల్ కడతారాడ. 25 మంది పాపులేషన్ అంటే కొత్త స్కూల్ రేపు వస్తుంది, శాంక్షన్ అయిపోతుంది ఆ కాలనీలో. ఆ హ్యాబిటేషన్ ఎక్కడైతే ఇంతకు హ్యాబిటేషన్ ఇచ్చినావు కదా అదే మీరు ఇచ్చే పాపులేషన్ బట్టే కొత్త స్కూల్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రైవేట్కి పోయి డబ్బులు కట్టలేరు కదా 12(1)(c)లో పోయి. కాబట్టి ఆర్టీ ప్రకారం మోర్ దాన్ 20 ఉంది కాబట్టి కొత్త స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. మీరు ఇచ్చే పాపులేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ మీరు నేను ఇట్లా అన్నారని చెప్పేసి ఇదే అని చెప్పారు. మళ్ళీ గవర్నమెంట్ నిర్ణయం అది, ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే కానీ పాపులేషన్ ఈజ్ ప్లేస్ వెరీ కీ రోల్ అన్నమాట. ఒక కాలనీ సార్, ఒక కాలనీ 3 వార్డులో కవర్ అయింది. బట్ విత్ ఇన్ 1 స్కూల్ లేదు, విత్ ఇన్ 1 కిలోమీటర్ స్కూల్ లేదు ఆ కాలనీ. సో పాపులేషన్ రాసినప్పుడు 3 వార్డుల ప్లేస్ దగ్గర టోటల్ పాపులేషన్ రాయాలా, విద్యార్థుల సంఖ్య 3 దగ్గర రాయాలి సేమ్. సపోజ్ ఒక కాలనీ ఉంది, ఏదో ఆర్ఆర్ నగర్ కాలనీ అనుకుంది. ఓకే, ఇది వార్డ్ నెంబర్ 10, 11, 12లో కవర్ అవుతుంది. ఓకే, వార్డ్ నెంబర్ 10లో 10%, ఇక్కడ 20%, ఇక్కడ ఒక 70% కవర్ అవుతుంది. టోటల్ పాపులేషన్ ఒక 100 ఉన్నారు. ఇక్కడ 10 పిల్లలు చెప్పి ఇక్కడ 5 మంది చెప్పి ఇక్కడ 70 చూపారు. డివో వికారాబాద్. ఓకే సార్, అర్థమైంది. హలో అన్నా చెప్పే. నా पे आ गया ఓకేనా? సో అర్థమైన వాళ్ళు ఎగ్జిట్ కాండి. అండ్ మేజర్గా నాకు ప్రాబ్లం వచ్చేది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఏరియాస్ వీళ్ళ కలుస్తుంది. అన్ని జిహెచ్ఎంసీ ఏరియాలో కాబట్టి నేను ఇచ్చిన మార్క్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఈ జిల్లాలు కాకుండా